వీళ్ళిద్దరికీ గొడవలు రావడం మొదలైందన్న యాంగిల్ కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక 1 అవర్ క్రితం వచ్చిన వార్త ఏంటంటే ఇతను అరెస్ట్ అయ్యాడని ఒక వార్త వస్తుంది, అరెస్ట్ కాదు లొంగుబాటు అని వస్తుంది. కానీ నాకున్న సమాచారం మేరకు ఇతను సరెండర్ అయినట్టుగానే చెప్తున్నారు. ఎందుకంటే అతను కూడా అన్నీ ఆలోచించుకున్నాడు. అతనికి జర్నలిజము, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతనుకు అర్థమైంది ఏమంటే ఎలాగూ మనల్ని వీళ్ళు పట్టుకుంటారు, అది ఇంకా ఎక్కువ అవుతుంది, దాని బదులు మనం కూడా సరెండర్ అయిపోయి కోర్టులో చేసుకుందాము, మనం తప్పు చేయలేదు అనే కాన్ఫిడెన్స్ తనకు ఉన్నట్టుగానే చెప్తున్నారు. నేను తప్పు చేయలేదు, నేను ఆ అమ్మాయిని కానీ వాళ్ళ పాప అరణ్యాన్ని కానీ బాగా చూసుకున్నాను. సో నా పరిధిలో నేను బాగున్నాను, ఒక భర్త స్థానంలో తండ్రి స్థానంలో నేను ఉండి అన్ని కర్తవ్యాలు నెరవేర్చాను. అమ్మాయికి ఇబ్బందులు ఉన్నాయి, ముందు నుంచి కూడా అమ్మాయికి ఇబ్బందులు ఉంది. అమ్మాయిని గతంలో కూడా నేను డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాను. డిప్రెషన్ ఉంది, యాంగ్జైటీ ఉంది, మానసిక సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించి నేను కూడా అనేకసార్లు అమ్మాయిని తీసుకెళ్ళాను. నేను హెల్ప్ చేయడానికి ట్రై చేశాను. బట్ అమ్మాయికి ఈ ఇష్యూస్ వల్ల వీళ్ళ నాన్న ఇలా మాట్లాడడం వల్ల అమ్మాయి హర్ట్ అయ్యి ఇచ్చేసి ఉండొచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు అందుకనే అబ్బాయి ఆలోచిస్తున్నారంటే మనం సరెండర్ అయిపోవడం బెటర్ అని సరెండర్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అతను అదుపులోకి తీసుకొని, ఎందుకంటే అతనికి సరెండర్ కాకపోతే ఇంకో ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని వీళ్ళు పోలీసులు పెట్టుకున్నారు. అక్కడ మీ వాడు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. మామూలుగా పోలీసులు చేసే మెథడ్స్లో అదొకటి ప్రెజర్ క్రియేట్ చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యని కావచ్చు, వాళ్ళ పిల్లల్ని కావచ్చు, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని జస్ట్ అక్కడ పెట్టుకొని వాళ్ళని హ్యూమిలేట్ చేస్తూ ఉంటారు. సో మీ వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి, మీకు తెలియకుండా ఉంటుందా, అది ఇదని ఏదో హ్యూమిలేట్ చేస్తారు. అందువల్ల ఈ అబ్బాయి కూడా ఇప్పుడు నేను ఇక్కడ బయట ఉండి ఏం చేస్తాను, వాళ్ళన్నా ఫ్రీ అవుతారు కదా, ఏమైతే అది అవుతుందని అతను సరెండర్ అన్నట్టు చెప్తున్నారు. సో లాయర్లతో ఆల్రెడీ మాట్లాడుకున్నాడు, ఏ కైండ్ ఆఫ్ కేసు పెట్టే అవకాశం ఉంది, దానికి ఎలా ఫైట్ చేయాలి ఏంటి అనేది అతను ఇది చేసుకున్నట్టుగా ఉన్నాడు. తప్పదు ఇంక ఫేస్ చేయాలి. అందుకని అతను ఏంటంటే పబ్లిక్ పర్సెప్షను తన వెర్షన్ను ముందు చెప్పడం, ఆ తర్వాత లీగల్గా ఎదుర్కోవడం, ఈ 2 ఆప్షన్లే. ఎందుకంటే పబ్లిక్గా ఇతన్ని విలన్లాగా చాలామంది డీల్ చేసి ఇతనే చంపేస్తాడు ఆ అమ్మాయిని, లేదా అమ్మాయి చావుకి ఇతనే కారణం అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. కాబట్టి నేను కారణం కాదు, నేను బాగా చూసుకుని తన వెర్షన్ చెప్పడం అనేది తను ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు తన వెర్షన్ కూడా క్యారీ అవుతుంది. ఎప్పుడైనా కూడా ఒక క్రైమ్ కానీ ఒక ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఎక్కువగా ఒక వెర్షన్ బయటికి వెళ్ళిపోతుంది, రెండో వెర్షన్ వైపు నుంచి ఎవరు కూడా ఆలోచించరు. మనం ఒక నెరేటివ్ వేసుకొని, సో ఒక విక్టిమ్ ఉంది, ఒక పర్పెట్రేటరు ఉండాలి, ఎవరు పర్పెట్రేటర్ ఉందో వీడు పర్పెట్రేటరు. మరి అంత ఘోరంగా హింసించేవాడైతే ఈ 2009 నుంచి అబ్బాయి తెలిసినప్పుడు అమ్మాయికి పెళ్ళయిందని తెలుసనే కొలీగ్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. కొంతమంది పెళ్ళైనోడితో ఎందుకమ్మను అని సలహాలు కూడా ఇచ్చామని కూడా చెప్తున్నారు. బట్ ఆ అమ్మాయి కాన్ఫిడెంట్గా మా ఇద్దరికి కుదిరింది, నాకు అతను అంటే ఇష్టం, అతను నేనంటే ఇష్టం, పెళ్ళి ఉండొచ్చు అన్న యాంగిల్లో అమ్మాయి సొంతంగా వెళ్ళింది. అమ్మాయికి ఉన్న ఆప్షన్స్లో అమ్మాయికి ఇది బెటర్ అనిపించి ఉండొచ్చు. సో తనకు ఒక అండ కావాలి, తనకు ఒక తోడు కావాలి అన్నట్టుగా అబ్బాయితో ఉంది. అబ్బాయి కూడా తన దాచిపెట్టి మోసం చేయలేదని చెప్తున్నారు మిగతా వాళ్ళు కూడా. సో అబ్బాయి నాకు పెళ్లి కాలేదని దాచిపెట్టే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే కొలీగ్ కదా, 2009 నుంచి కొలీగ్ అంటే ఈ అమ్మాయికి తెలియకుండా పోయే ప్రసక్తే కూడా లేదు. సో మేబీ అబ్బాయి నేను విడాకులు ఇస్తానని ఏమన్నా హామీ ఇచ్చాడా, అది ఇవ్వలేకపోయాడా అనేది తెలియదు మనకి. అది ఒకటి ప్రూవ్ కావాల్సి ఉంది. రెండోది ఎంఐ ఫోను అవన్నీ కూడా తీసుకున్నారు, ల్యాప్టాప్ ఎంఐకి సంబంధించిన వస్తువులు కూడా తీసుకున్నారు వాళ్ళు. దాంట్లో కూడా వాళ్ళు కాల్ డేటా అవన్నీ తీసుకుంటారు. ఎంఐ ఈ అబ్బాయితో చాటింగ్ ఏం చేసింది, ఏమన్నా ఈ అబ్బాయి హర్టింగ్గా మాట్లాడా, అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. అంటే ఈ అబెట్టింగ్ సూసైడ్, ఆత్మహత్యకి ప్రేరేపించాడు అన్నది ప్రూవ్ చేయాలి. కంప్లైంట్లో ఉంది. కంప్లైంట్ దాన్ని పోలీసులు ఏం చేస్తారు, ముందు ప్రాథమిక సమాచారం ఉందా, ఇతను రోల్ ఉందా లేదా అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ తండ్రి మాట్లాడాడని ఈ అబ్బాయి ఆరోపిస్తున్నాడు, దానికి ఏం ప్రూఫ్ లేదు. తండ్రి మాట్లాడి ఇతను అంటున్నాడు, దానికి ప్రూఫ్ ఏముంటుంది, ఆ అమ్మాయి చెప్పాలి, అమ్మాయి లేదు కాబట్టి అది ప్రూఫ్ ఏం లేదు. కాబట్టి తండ్రి మీదకి ఈ కేసు రాదు, ఈ అబ్బాయి మీదకి వస్తుంది. ఎందుకంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయితో లైవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయి మీదకైతే వస్తుంది. దీనికి ఇప్పుడు ప్రాథమిక ఆధారాలని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తే సరిపోదు, వీళ్ళ వైపు నుంచి కూడా కన్స్ట్రక్ట్ చేయాలి, మిగతా వాళ్ళ సాక్షులు తీసుకురావాలి. కూతురు కూడా నాకు ఇష్టం లేదు అతనంటే ముందు మా అమ్మకి చెప్పానని చెప్తుంది, ఇవన్నీ చెప్పాలి. ఇది మనుషుల సాక్ష్యం.
దాంతోపాటు మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఉండాలి. రేపు కోర్టులో ఓన్లీ ఏంటంటే ఈఎంఐ తరపున మనుషులు చెప్పిన అంత మాత్రాన నాకు చెల్లిపోదు. ఎందుకంటే వీళ్ళ కూతురు, వీళ్ళ తండ్రి వీళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఒక పక్షపాతం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మెటీరియల్ ఎవిడెన్సు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కోర్టులో రేపు పోలీసులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని బట్టి ఈ అబ్బాయి ఒకవేళ ఆ అమ్మాయి ఆత్మహత్యకు ప్రేరేపించుంటే ఖచ్చితంగా పోలీసులు ప్రూవ్ చేస్తారు. శిక్ష పడే అవకాశం అయితే ఉంది.